గవర్నమెంట్ హాస్పిటల్స్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు 4 నెలల వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలని, 36 నెలల పీఎఫ్ బకాయిలు చెల్లించాలని తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి 150 పడకల స్థాయికి అనుగుణంగా కనీసం 50 మందికి తగ్గకుండా పారిశుద్ధ్య కార్మికులను నియమించి కార్మికుల పనిభారం తొలగించాలని ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ తణుకు శాఖ అధ్యక్షులు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కోనాల భీమారావు డిమాండ్ చేశారు. ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ధర్నా నిర్వహించి డిమాండ్స్తో కూడిన వినతి పత్రాన్ని హాస్పిటల్ నర్సింగ్ సూపరింటెండెంట్ ఎం కృపావరంకు అందజేశారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ హాస్పిటల్ పారిశుద్ధ్య కార్మికులకు ఇస్తున్న అతి తక్కువ వేతనాలే నెల సక్రమంగా ఇవ్వకపోవడంతో పస్తులతో విధులు నిర్వహిస్తున్నారన్నారు. పీఎఫ్ సొమ్ము సైతం కార్మికుల పీఎఫ్ ఖాతాలకు జమ చేయడం లేదన్నారు. 150 పడకల స్థాయికి అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికులు లేక తీవ్ర పనిభారంతో కార్మికులు అనారోగ్యాల పాలవుతున్నారన్నారు. తక్షణమే హాస్పిటల్ పారిశుద్ధ్య కార్మికులకు 4 నెలల వేతన బకాయిలు చెల్లించి వారి న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలని భీమారావు డిమాండ్ చేశారు. తణుకులో పనిచేస్తూ ఉన్నటువంటి కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులకి 4 నెలలుగా వేతనం ఇవ్వట్లేదు. ఈ 4 నెలల వేతన బకాయిలు చెల్లించకపోవడంతో వాళ్ళకి ఇచ్చేటువంటి జీతాలే అత్యంత తక్కువ జీతాలు. అవి కూడా ఈ నెల సకాలం ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు జీవించడం అత్యంత కష్టసాధ్యంగా మారుతూ ఉంది. 4 నెలల పాటు జీతాలు లేకుండా పనులు చేయడం అని అంటే వాళ్ళ పస్తులతో ఉండి వాళ్ళ పనులు చేసేటువంటి పరిస్థితి ఈవేళ కార్మికులకు ఉంది. చేత తక్షణమే 4 నెలల వేతన బకాయిలు చెల్లించాలి. అలాగే ప్రభుత్వం చట్ట ప్రకారం వీళ్ళ పిఎఫ్పిఎస్ఐ అయినటువంటిది ఒక చట్టబద్ధమైనటువంటి నిబంధన. వీళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులకి 36 నెలలకు పైగా పిఎఫ్ వాళ్ళకి డబ్బులు జమ కావట్లేదు. దీనిపైన అనేక సందర్భాల్లో పెద్ద స్థాయి నుంచి కింద స్థాయి అధికారుల వరకు కూడా అనేకమైనటువంటి వినతిపత్రాలు ఇచ్చిన ఏ ఒక్కరు కూడా స్పందించి ఈ పిఎఫ్ బకాయిలకు సంబంధించినటువంటి సమస్య పరిష్కారం చేసే దాంట్లో కానీ కాంట్రాక్టర్ ఎందుకు పిఎఫ్ సొమ్ము కార్మికులకు జమ చేయట్లేదని కనీసం నిలదీసేటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఇవాళ 100 కోట్ల రూపాయలు పిఎఫ్ సొమ్ము ఇవాళ కాంట్రాక్టర్ పరమై ఇవాళ తినేసుకున్నటువంటి పరిస్థితి, తీవ్రమైనటువంటి అవినీతి చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇవాళ 36 నెలల పిఎఫ్ బకాయిలు తక్షణమే చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇది తణుకు హాస్పిటల్, ఏరియా హాస్పిటల్ ఉన్న హాస్పిటల్ని ఇవాళ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిగా 100 పడకల నుంచి 150 పడకలకు విస్తరించడం జరిగింది. వీళ్ళ 100 పడకల ఆసుపత్రిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి కేవలం 18 మంది పారిశుద్ధ్య కార్మికులతోనే వీళ్ళ 150 పడకల హాస్పిటల్ స్థాయికి వీళ్ళు అప్గ్రేడ్ అయినప్పటికీ, అనేకమైనటువంటి భవనాలు నిర్మించినప్పటికీ, తీవ్రమైనటువంటి పనిభారం పెరిగినప్పటికీ ఇవాళ దానికి అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికులు నియమించకుండా కేవలం ఏరియా హాస్పిటల్కి అనుగుణంగా అప్పుడు నియమించినటువంటి కేవలం 18 మంది పారిశుద్ధ్య కార్మికులతో వీళ్ళు పనులు నిర్వర్తింపజేస్తూ ఉన్నారు. ఇవాళ పెరిగిన హాస్పిటల్ స్థాయికి అనుగుణంగా కనీసం మరొక 50 మంది పారిశుద్ధ్య కార్మికులు అవసరం ఉంది. వీటిని నియమించడంలో ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. వీళ్ళ హాస్పిటల్ పారిశుద్ధ్య నిర్వహణ అనేటువంటిది అత్యంత కష్టసాధ్యంగా మారింది. వీళ్ళ ఉన్న అతి తక్కువ మంది పైనే తీవ్రమైన పనిభారంతో వాళ్ళు తీవ్రమైనటువంటి అనారోగ్యాలకు గురై పనులు చేయలేక తీవ్రమైనటువంటి ఇబ్బంది పడతా ఉన్నారు. తక్షణమే ఈ హాస్పిటల్ స్థాయికి అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని, 4 నెలల వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలని, అలాగే 36 నెలల పైగా ఉన్నటువంటి పిఎఫ్ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం త్వరితగతిన ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే వీళ్ళు విధులు బహిష్కరించి సమ్మెలో కూడా మేము సమాయత్తం అవుతామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని, అధికారుల్ని హెచ్చరిస్తా ఉన్నాం.